టార్గెట్ 12 హైదరాబాద్ ఇందిరాభవన్ లో జరిగిన తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన టార్గెట్ ఇది. మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి సమావేశంలో 3 తీర్మానాలు ప్రతిపాదించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి సముచిత స్థానం కల్పించి బాధ్యత తీసుకుంటానన్నారు. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని, చెరుకు తోటల్లో పడిన అటవీ బంధుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటుందని ఫైర్ అయ్యారు రేవంత్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 12 కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలని పీసీసీ మీటింగ్ లో నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి. టార్గెట్ 12 హైదరాబాద్ ఇందిరాభవన్ లో జరిగిన తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన టార్గెట్ ఇది. మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడిన రేవంత్ రెడ్డి సమావేశంలో 3 తీర్మానాలు ప్రతిపాదించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు రేవంత్. బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని, చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంటుందని ఫైర్ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలని పీసీసీ మీటింగ్ లో నేతలకు సూచించారు రేవంత్. టార్గెట్ 12 హైదరాబాద్ ఇందిరాభవన్ లో జరిగిన తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన టార్గెట్ ఇది. మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడిన రేవంత్ రెడ్డి సమావేశంలో 3 తీర్మానాలు ప్రతిపాదించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వీలైనంత త్వరగా గుర్తించి సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. బోర్లా పడి బొక్కలు విరిగిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదని, చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని ఫైర్ అయ్యారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు గెలిపించుకోవాలని పీసీసీ మీటింగ్ లో నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి. రైట్, 3 ప్రధాన పార్టీలు కూడా లోక్సభ ఎన్నికల్ని టార్గెట్ చేశాయి. ఓ పక్కన కేటీఆర్ ఢిల్లీలో గలం వినిపించాలంటే బీఆర్ఎస్ కి 12 స్థానాలు కల్పించాలని అంటుంటే, ఈ పక్క బీజేపీ కూడా మోర్చా నాయకులను నియమించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా టార్గెట్ 12 అంటూ కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ రోజు తెలంగాణలో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సతీష్ అడిగి. సతీష్. ఎస్ గాయత్రి, ఈ రోజు గాంధీ భవన్ లోని ఇందిరా భవన్ లో ఏఐసీసీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం కూడా, పీసీసీకి సంబంధించిన విస్తృత సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో కూడా దాదాపు 3 తీర్మానాలు కూడా చేశారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ పై కూడా ఫోకస్ చేయాలని కూడా ఇప్పటికే క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సీ కూడా పాల్గొన్నారు. ఆమెతో పాటు ఇటు మంత్రులు, అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో మెయిన్ గా రాష్ట్రంలో మరో 4-5 నెలల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్ రాబోతున్నాయి కాబట్టి టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకోవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో కూడా పనిచేయాలని కూడా ఇటు కార్యవర్గం కూడా ఆయన సూచించడం జరిగింది. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్సభ స్థానాలు కూడా గెలిపించుకోవాలని కూడా ఆ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న ఆ 5 జిల్లాల నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తాము. ఈ నెల 10 నుంచి మొదలుకుంటే 12 వరకు కూడా 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం కూడా నిర్వహిస్తాము.
20 తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పర్యటన కూడా పాల్గొంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే లోక్సభ ఎన్నికలపై కూడా ప్రధాన పార్టీలను కూడా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా సన్నద్ధం అవుతున్నాయి. మెయిన్ గా పార్లమెంట్ లో ఎక్కువ స్థానాలే గెలిపే లక్ష్యం కూడా ఈ సమావేశం కూడా నిర్వహించారు. ఈ రోజు టీపీకి సంబంధించిన విస్తృత స్థాయి కార్యవర్గం సమావేశం కూడా నడిచింది. అయితే ఇందులో 3 తీర్మానాలు కూడా ప్రతిపాదించారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా దీపదాస్ మున్సి గారిని నియమించడం పట్ల కూడా అభినందన తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పనిచేసినటువంటి మాజీ ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్యరావు ఠాకరే కూడా అభినందిస్తూ కూడా 2వ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఇక రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కృతజ్ఞతగా సోనియా గాంధీ గారు పోటీ ఇక్కడ చేయాలని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అయితే మరోవైపు ఇప్పటికే తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి దాదాపు ప్రజలకు కూడా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. 100 రోజుల్లో కూడా 6 గ్యారెంటీ అమలు చేసి చూపిస్తామని కూడా చెప్పడం కాబట్టి ఈ విషయంలో ఇటు పార్టీ ప్రభుత్వం కూడా సమన్వయంతో ప్రణాళికతో ముందుకెళ్లాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు అలాగే ప్రభుత్వ పథకాలు 6 గ్యారెంటీలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలి. అవి ప్రజలకు అందే విధంగా కూడా ఇటు పార్టీ ప్రభుత్వం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. అయితే ఇటు నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ అమలుపై కూడా ఇటు బీఆర్ఎస్ కూడా ఈ రోజు కాంగ్రెస్ 420 పేరుతో ఒక బుక్ రిలీజ్ చేసింది. దీనిపై కూడా ఇటు టీపీకి సంబంధించిన నేతలు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రతి ఒక్కరు కూడా విమర్శించాలని కూడా సూచించారు. అదే విధంగా ఇటు కాళేశ్వరం అవినీతిపై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణ చేపడతామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై కూడా ఈ రోజు ఈ యొక్క టీపీసీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా చర్చించారు. అలాగే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా ముందుండి ఎలా నడిపించారో ఈ రకంగా కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కార్యకర్తలతో పాటు ఇటు సమన్వయం చేసుకుంటూ ఇటు టీపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు గానీ వైస్ ప్రెసిడెంట్లు గానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలి. తెలంగాణ అసెంబ్లీలో వెళ్ళినట్టుగానే అత్యధిక స్థానంలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈసారి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 17 టార్గెట్ గా పెట్టుకుని అందులో 12 ఖచ్చితంగా గెలిచే విధంగా గెలిపించుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. గాయత్రి, సతీష్, ప్రత్యేకంగా 6 గ్యారెంటీలు అలాగే జోనల్ వ్యవస్థ వీటికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ జరిగింది? జోనల్ విధానంపై కూడా త్వరలో డిస్కస్ చేస్తామని చెప్పారు. మరోవైపు ఇటు 6 గ్యారెంటీల అమలు, ఎందుకంటే ఇప్పటికే 2 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఇటు మహాలక్ష్మి పథకంలో ప్రీ బస్ జర్నీతో పాటు మహిళలకు, అలాగే ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మరోవైపు ఇటు 5 గ్యారెంటీలు కూడా దానికి సంబంధించిన ప్రజాపాలనలో అభ్యాసం కింద కూడా ఇటు జనాల నుంచి కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 6తో కూడా ముగుస్తుంది. తర్వాత లబ్ధిదారుల ఎంపిక కూడా ఇప్పటికే నోడల్ అధికారులు కూడా నియమించారు. అలాగే ఇటు ఉమ్మడి 10 జిల్లాలో కూడా మంత్రులు కూడా ఇన్ఛార్జ్ కూడా నియమించారు. కాబట్టి దీనిపై కూడా కసరత్తు ముమ్మరం చేస్తారు. ఎందుకంటే 100 రోజుల్లోనే ఈ యొక్క 5 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామని కూడా స్పష్టం చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల సన్నద్ధమైన నేపథ్యంలో ఈ గ్యారెంటీల అమలుతోనే లోక్సభ ఎన్నికల్లో స్థానాలు కూడా బలపడతాయి. ఎందుకంటే ఇప్పటికే 17 స్థానాలు లోక్సభ స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో 17 కంపల్సరీ గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఒకవేళ ఈ యొక్క 5 గ్యారెంటీల అమలు ఖచ్చితంగా 100 రోజులకు చేసి తీరితే జనాలు తమ వైపే ఉంటారు, అత్యధిక స్థానాలు గెలిపిస్తారనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనిపై కూడా కసరత్తు ముమ్మరం చేస్తారు. ఈ నేపథ్యంలోనే క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రధాన పార్టీలను కూడా పార్లమెంట్ ఎలక్షన్లపై ఫోకస్ చేశారు. కాబట్టి ఈ రోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఈ రకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దీనిపై కూడా క్యాడర్ అంతా కూడా సన్నద్ధం అవ్వాలి, ఎక్కడికక్కడ మీటింగ్లు ఏర్పరచుకొని లోక్సభ ఎన్నిక కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ అంతా కూడా దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఇటు లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 10 జిల్లాలకు కూడా ఉమ్మడి 10 జిల్లాలకు కూడా మంత్రులు కూడా ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. కాబట్టి దీనిపై కూడా ఎక్కడికక్కడ సమీక్ష సమావేశాలు పెట్టుకుని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా సన్నాహక సమావేశం కూడా నిర్వహిస్తాము. త్వరలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా పూర్తిగా ఆ క్యాడర్ అంతా కూడా లోక్సభ ఎన్నికలు కూడా సన్నద్ధం అవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. గాయత్రి, రైట్ సతీష్, థ్యాంక్ యూ.